23 స్టారింగ్ తేజ, తన్మయ్ ఖుషి, డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూసర్ బై రాజ్ ఆర్. ఈ మూవీ డైరెక్టర్ ఎవరో కాదు, మల్లేశం అండ్ 8am మెట్రో మూవీ ఫేమ్ రాజు గారు. ఈ మూవీ May 16th థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవుట్ సైడ్ ఇండియా స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 15 minutes. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు. రివ్యూ లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే 1993లో సాగర్ అండ్ దాస్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ మనీ కోసం గుంటూరు జిల్లా చిలకలూరిపేట రూట్ లో వెళ్తున్న బస్ ని ఆపి దాంట్లోకి ఎక్కి బస్సులో పెట్రోల్ పోసి అందరినీ బెదిరించి డబ్బులు ఇవ్వమని అడుగుతారు. ఆ ప్రాసెస్ లో బస్ కి నిప్పు అంటుకొని 23 మంది సజీవ దహనం అవుతారు. అసలు ఎందుకు నిప్పు అంటుకుంది, సాగర్ అండ్ దాస్ కి మనీ అవసరం ఎందుకు వచ్చింది, చివరికి వాళ్ళు శిక్ష పడిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీశారు. ఈ ఇన్సిడెంట్ తో పాటు ఇంకో 2 ఇన్సిడెంట్స్ కూడా చూపించారు మూవీలో. 1991లో గుంటూరు జిల్లా చుండ్రు విలేజ్ లో 11 మందిని దారుణంగా చంపేస్తారు. అండ్ 1997లో హైదరాబాద్ లో ఉన్న జూబ్లీ హిల్స్ లో కార్ బాంబ్ బ్లాస్ట్ వల్ల 26 మంది చనిపోతారు. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి సాగర్ అండ్ దాసు క్యారెక్టర్ లో చేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డెబ్యూ మూవీ అయిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరోకి రాసిన డైలాగ్స్ బాగున్నాయి, అంటే చాలా న్యాచురల్ గా ఉన్నాయి అండ్ జనరల్ గా మనం యూజ్ చేసే డైలాగ్స్ లా ఉంటాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ మూవీ చాలా క్వాలిటీగా ఉంది. మూవీ సెటప్ బాగుంటది అండ్ 1993ని రీక్రియేట్ చేసినట్టు ఉంటది. పోలీస్ స్టేషన్ అండ్ కోర్ట్ సెట్స్. మూవీలో చాలా సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కుల హత్యలు అండ్ పరువు హత్యలు, డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అని. అవి కేర్ఫుల్ గానే డీల్ చేశారు. మూవీ మెయిన్ లీడ్ గా కొత్త కాస్టింగ్ తీసుకోవడం మూవీకి ప్లస్ అయింది. మనకి ఆల్రెడీ తెలిసిన హీరో అయితే మనకు అంత ఇంపాక్ట్ ఉండదు క్లైమాక్స్ కి. ఎమోషనల్ సీన్స్ కొన్ని వర్క్ అయినాయి. జైల్లో సీన్స్ కొంచెం కొత్తగా ఉన్నాయి. వర్క్ షాప్స్ పెట్టడం అనే కాన్సెప్ట్ వెరైటీగా ఉంది. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీ చాలా స్లోగా వెళ్తది. రన్ టైం 2 hours 15 minutes అయినా మనకి 3 hours లాగా అనిపిస్తుంది. బెటర్ వాచ్ మూవీ ఇన్ 1.25x ఆర్ 1.5x. 1993 జరిగిన ఇన్సిడెంట్ ని బిల్డ్ చేసుకోవడానికి 1991 అండ్ 1997లో జరిగిన ఇన్సిడెంట్ ని యూజ్ చేసుకున్నారు. బట్ ఆ ఇన్సిడెంట్స్ ని కూడా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేది. 5 minutes లో కావాల్సింది చెప్పేశారు. మనకంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు ఆ సీన్స్. మూవీ అంతా నార్మల్ స్క్రీన్ ప్లే లో వెళ్తుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయితే ఇంకా బాగుండేది. డిఫరెంట్ ప్లేసెస్ లో కట్స్ వేస్తే ఇంట్రెస్టింగ్ గా వింటేది. మూవీలో ఎక్కడ హై మూమెంట్స్ ఉండవు, ఫ్లాట్ గా వెళ్తది. మ్యూజిక్ కూడా అంతేం అనిపించలేదు. వాళ్ళు చెప్పాలనుకున్న స్టోరీని సరిగ్గా ప్రెజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. మూవీ ఎలా ఉంటదంటే జై భీమ్ అండ్ ధనుష్ గారి మూవీస్ లా ఉంటది కొంచెం. మెయిన్లీ ఏంటంటే ఎంగేజింగ్ గా ఉండదు మూవీ. హీరోకి అండ్ వాయిస్ కి సెట్ అయినట్టు అనిపించలేదు. కొంచెం ఆడ్ గా ఉంది. జైల్లో సీన్స్ ఎలా ఉంటాయంటే అందరూ మంచిగా మారిపోతున్నట్టు చూపిస్తారు. రియాలిటీలో అలాంటి సీన్స్ యాక్సెప్ట్ చేయరు. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి 1 time వాచబుల్. ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి నచ్చుతుంది. అందరికీ ఎక్కే సబ్జెక్ట్ కాదు ఇది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.